ఈరోజు వైకాపా పార్టీ క్రెడిట్ చోరీ అంటూ ఆ పార్టీ నాయకులు కానీ అలాగనే వాళ్ళు పేమెంట్ చేసి పెట్టుకున్న పేటీఎం బ్యాచ్ కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజముద్రను చూసి భయపడుతున్నారు. ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతిలో ఉంటే ఏమవుతుంది, అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి. మీరు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు దుర్మార్గాలు ఆక్రమణలు చేశారో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూస్తే మీరు గమనిస్తే 2018వ సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈరోజు చూస్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేటలోని తక్కెళ్లపాడులో భూ రీసర్వే పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జీవో నెంబర్ 1348ను 2018 సెప్టెంబర్ 25వ తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. 2019లో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము, వైకాపా పార్టీ అధికారంలోకి రావడము, ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి ఈ భూ సర్వేతో రీసర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు 2 రకాల పద్ధతులను ఈరోజు చేశారు. మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని 22A జాబితాలో చేర్చడము, ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని 2023 అక్టోబర్ 31న ప్రకటించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినారనేది. దీని ప్రకారము ఏవైనా భూమి యొక్క సమస్యలు తలెత్తితే భూ అప్పిలేటుకు పోవాల్సి ఉంటుంది అని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో చేర్చి ఈ ట్రిబ్యునల్ పరిష్కారాలన్నీ ఈ ట్రిబ్యునల్ అప్పిలేట్లోకి పోయే విధంగా తయారు చేశారు. దీంట్లో ఈ యొక్క అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఉండాల్సిన అధికారులు నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారము నిపుణులు, బాధ్యతాయుతమైన అధికారులు అలాగనే న్యాయ అధికారులు ఉండాలని చెప్పేసి ఈ అప్పిలేట్ ట్రిబ్యునల్లో నియమించాలని నీతి ఆయోగ్ చెప్తే వైకాపా పార్టీ ఏం చేసింది, ఎనీ పర్సన్ అనే పాయింట్ని చేర్చి నీతి ఆయోగ్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ యొక్క ట్రిబ్యునల్లో కంప్లీట్గా వాళ్ళ యొక్క కార్యకర్తల్ని పెట్టుకునే విధంగా ఒక పెద్ద ఆలోచన చేసి ప్రజల ఆస్తులను హరించడానికి, ప్రజల ఆస్తులను కొల్లగొట్టడానికి 2023లో పెద్ద ప్రణాళికను రచించింది. దీంట్లో ప్రకారము ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారము ఏవైనా భూ సమస్యలు వస్తే స్థానిక కోర్టులకు పోయే పరిస్థితి లేకుండా చేసి ఏదైనా కోర్టులకు పోవాలంటే హైకోర్టు పోయే విధంగా ఈ యొక్క చట్టాన్ని తయారు చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసుల చేతిలో రెవెన్యూ వ్యవస్థను మొత్తం ఇరికించేసి రెవెన్యూ వ్యవస్థను నాశనం చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. రిజిస్ట్రేషన్లు చేశాక ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు, దాని బదులు డూప్లికేట్స్ జిరాక్స్ కాపీలు ఇస్తాము, మీ యొక్క ఆస్తులన్నీ మా దగ్గర భద్రపరుచుకుంటాము అని చెప్పి ఒక ప్రైవేట్ వ్యవస్థకి ప్రైవేట్
వ్యక్తులకి, ఒక కంపెనీకి ఈ యొక్క మన ఆస్తుల డాక్యుమెంట్స్ అని ఇస్తామని చెప్పి ఈ యొక్క చట్టంలో చేర్చింది. అసలు మా ఆస్తులు మీ దగ్గర ఎందుకు ఉండాలి? పేపర్లు మా ఆస్తులు మా పెద్దలు మా తాతలు ఇచ్చారు. ఈ యొక్క భూప్రపంచంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఆస్తులకు సంబంధించిన పేపర్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. కొత్తగా వైకాపా పార్టీ ఈ యొక్క ఆస్తులన్నింటినీ మా దగ్గర పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ల్యాండ్ మీద కన్ను పెడితే ఆ ల్యాండ్ కాజేయడానికి ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రచించి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని మన మీద రుద్దాలనుకుంది. ప్రజలందరూ 2024 ఎలక్షన్లో వీళ్ళ యొక్క దురుద్దేశాలను కనుక్కున్నారు. 2019లో చేసిన తప్పుల్ని వాళ్ళు వాటిని సరి చేసుకొని ఈరోజు 2024లో ఒక భారీ మెజారిటీని తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళని కాపాడుకున్నారు ప్రజలు. ఈరోజు చూస్తే వైకాపా పార్టీ చేసింది ఇంకోటి ఏంటంటే, సర్వే రాళ్ళని చెప్పేసేసి ఒక వాళ్ళ నాయకుడి బొమ్మ వేసుకొని ఆ బొమ్మని పాతి దానికి గాను 650 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మా ల్యాండ్లలో దిష్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం. ప్రభుత్వ ఖర్చుతో పెట్టుకోవాల్సిన అవసరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క భూమి యజమానికి కానీ అక్కర్లేదు. ఈరోజు 650 కోట్లు డబ్బును దుర్వినియోగం చేసుకొని ఆయన బొమ్మనేసుకొని ఆ బొమ్మ రాళ్ళనంతా మా ఆస్తుల్లో పాతుకున్నాడు. ఏమన్నా నువ్విచ్చావా మాకు ఆస్తులు? లేకపోతే నీ పార్టీ ఇచ్చిందా ఆస్తులు? మా పెద్దలు మా తాతలు మా వాళ్ళు మేము వంశపరంగా వచ్చిన మా ఆస్తుల్లో నీ బొమ్మ ఎందుకు? దిష్టి బొమ్మలు పెట్టినట్టు మీ బొమ్మలు పెట్టుకొనేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు, మళ్ళా నవ్వుకుంటా మాట్లాడతారు. ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది? మార్పు 100కు 100 పట్టాదారు పాస్ పుస్తకాల్లో వచ్చింది. పట్టాదారు పాస్ పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాస్ పుస్తకము. నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలకు అందరికీ టాటో వేసుకో, వాళ్ళ మోకాల మీదనో ఈపుల మీదనో చేతుల మీదనో. అంతేగాని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటేసి నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు నీ యొక్క ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లలోకి చేరాలనే ఒక దురుద్దేశంతో చివరికి బాత్రూమ్లలో స్కూల్ పిల్లలు వాడే మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి, వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాటుపడ్డావు. దాని యొక్క పరాకాష్ఠనే 2024 ఎలక్షన్ యొక్క ఫలితాలు. ఈరోజు గమనిస్తే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలు వేసుకోవడానికి 20 కోట్లు దుర్వినియోగం చేసినారు. ఆయన చేసిన దుర్వినియోగాలు 20 కోట్లు చాలా తక్కువ. కానీ మా ఇళ్లల్లో నీ బొమ్మ పంపించడానికి వేసిన ఒక్క దురుద్దేశంతో కూడిన ఆలోచన ఇది ప్రజలందరూ గుర్తించినారు. అలాగనే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వము దాన్ని రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. రద్దు చేసి ప్రజలు హర్షాతికతనాలు వెలుబుచ్చారు. అలాగనే భూ రీసర్వే మళ్ళా మొదలుపెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా డీటెయిల్గా, చాలా సాంకేతికంగా ఈ యొక్క భూ సర్వే పూర్తి చేయడం జరిగింది. ఈ భూ సర్వే ద్వారా దాదాపు రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఫిర్యాదుల స్వీకరణ చేశారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క పంచాయతీలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఫిర్యాదులు స్వీకరించి దాదాపు జాయింట్ ఎల్ఎంపీల పైన 4,98,000 దాదాపు 5 లక్షల ఫిర్యాదులు స్వీకరించుకోవడం జరిగింది. కంప్లీట్గా రెవెన్యూ వ్యవస్థను అలాగనే ప్రజలను భయాందోళనకు గురి చేశారంటే ఈ యొక్క 5 లక్షల కంప్లైంట్ల స్వీకరణే తెలియజేస్తూ ఉంది గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులంటే. అలాగనే ఇతర ఫిర్యాదులు 2,80,000 ఫిర్యాదులు వచ్చినాయి. అంటే ప్రజలను వాళ్ళ ఆస్తుల మీద ఎంత భయాందోళన గురి చేశారో ఈ వైకాపా నాయకులు, వాళ్ళ విధానాలు అనేది మీరు తెలుసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే దాదాపు 7,78,000 ఫిర్యాదుల్లో అన్నీ ఒక సంవత్సరం లోపల వాటిని పరిష్కరించి ఈరోజు పూర్తి టెక్నాలజీతో రీసర్వే చేపట్టి రైతుల సమక్షంలోనే రీసర్వే జరిగింది. రైతుల సమక్షంలో రీసర్వే చేసి గ్రామ సభల్లో ఆస్తి వివరాలు నిర్ధారించిన తరువాతనే ఈ యొక్క కేవైసీ జారీ చేసి రాజముద్రతో ఈ పట్టాదారు పాసు పుస్తకాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది, రైతులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు గర్వంగా ఒక భారతదేశపు యొక్క రాజముద్రతో వాళ్ళు గర్వంగా వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారు.
ఈరోజు ఒక దరిద్రం పోయింది, మా ఇంట్లో ఒక దరిద్రమైన ఫోటో పోయిందని చెప్పేసి ప్రజలు హర్షాతికేతనంలో ఉన్నారు. నీకు ఒక అవకాశం ఇచ్చింది 5 సంవత్సరాలకు మాత్రమే. నీ 5 సంవత్సరాలు దుర్వినియోగం చేసుకొని ఎవరిచ్చారు నీకు ఈ సలహా? మీ యొక్క ఏ ఏజెన్సీ ఇచ్చింది, ఏ స్ట్రాటజీ ఏజెన్సీ ఇచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు కోట్ల డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సలహాల మీద, బాత్రూంలలో మగ్గుల మీద, ప్లేట్ల మీద, పిల్లల స్కూల్ బ్యాగుల మీద, చివరికి మా ఆస్తుల మీద, రాళ్ళ రూపంలో సరిహద్దుల మీద, అలాగనే మా ఇండ్లలో ఉండే పట్టాదారు పాస్ పుస్తకాల మీద, అలాగనే మాకొచ్చే పింఛన్ల మీద, ప్రతి ఒక్కటి మీద నీ బొమ్మ వేసుకున్నావు. ఎవరిచ్చినారు నీకు అధికారము? ఈరోజు ఎవరిచ్చినారు నీకు అవకాశము? కనీసం ప్రజలు నాకు ఓటేశారు. ఈ ఓటుతో నేను ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చలామణి అవుతున్నాను కాబట్టి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క చోట నువ్వు దైవాంశ సంభూతుడు అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి నీ బొమ్మలు పంపించుకోవడము, నీ రంగులు పంపించుకోవడము, మీ యొక్క కార్యకర్తలను పంపించి దోపిడీలు చేయడం చేసినావు తప్పితే ఈ గత 5 సంవత్సరాలు ఏం చేసావు? ఈరోజు క్రెడిట్ చోరీ అంటున్నావు. మీ వాళ్ళు మాట్లాడతారు, పేటీఎం వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడతారు. ఒక నోటు చూపించి ఆ నోట్లో గాంధీ బొమ్మ చూపించి ఈ గాంధీ బొమ్మ ఉంది, ఈ డబ్బు నీదంటావా నాదంటావా అని మాట్లాడుతున్నంత ఒక తెలివి తక్కువ పేటీఎం బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటున్నావు. గాంధీ గారికి, నీ వైకాపా పార్టీకి, ఆ వైకాపా పార్టీలోని నాయకులకి నక్కకు నాగలోగానికి ఉన్న తేడా ఉంది. అసలు గాంధీ మహాత్ముడితో మీరేంటి అసలు పోలిక పెట్టుకోవడము? గాంధీ మహాత్ముడు ఎవరు? నువ్వెవరు? నువ్వు లక్షల కోట్లు దోచుకున్న ఒక పార్టీ పెట్టుకొని ఒక పొలిటికల్ బుస్కుల్లో లక్షల కోట్లు దోచుకున్న దుర్మార్గుడివి, ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడివి, ఒక అవినీతి పరుడివి. అవినీతి పార్టీ మీది. గాంధీ మహాత్ముడితోనా మీరు పోటీ పడేది? గాంధీ మహాత్ముడితోనా మిమ్మల్ని పోల్చుకుండేది?